ఈ రోజు అయితే సంజనా గార్లాని గారు ఎలిమినేషన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఏదేమైనా సరే సంజనా గారు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిపోతే ఖచ్చితంగా ఢిల్లీ అయితే తగలబెట్టేస్తామండి. ఎందుకు ఆ మాట అంటే అసలు బిగ్ బాస్ అంటేనే సంజనా గారు, సంజనా అంటేనే బిగ్ బాస్. నాకు మెంటల్ ఎక్కిపోతుంది. అవి ఎలిమినేషన్స్, ఆ బ్యాగ్ సదిరేది, ఈ మాస్క్ మెన్ చెప్పి అన్ని చూస్తే నాకు బీపీ పెరిగిపోతుంది. అసలు ఎప్పుడు వీడియో తెద్దామని చూసా. ఇప్పుడు పులిహేర కలిపే బ్యాచ్ ఉన్నారు చూడు, పప్పు కూరగాయలు పులిహేర బ్యాచ్, వాళ్ళందరికంటే సంజనా గారు 100 రెట్లు 1000 రెట్లు బెటర్ అని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. వీళ్ళు గడిపే లవ్ ట్రాక్, కెమెరా కోసం చేసే లవ్ ట్రాక్లు, ఈ వీటి అన్నిటికంటే సంజనా గారు అసలు వన్ మ్యాన్ షో చూపిస్తారు. ఎవరితో అయినా, ఎవరున్నా అటే ఎంతలా మనిషి అయినా సరే దమ్ముగా నిలబడి మాట్లాడే దమ్ము ఉంది మన సంజనా గారికి. అలాంటి వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేస్తారు మీరు? అండ్ మాస్క్ మ్యాన్ గురించి చెప్పుకుందాం. ఒకళ్ళు పాయింట్స్ చెప్పారు కదా. మాస్క్ మ్యాన్ అయితే హరిణి శంకర్ గారిని, ఇమానుయేల్ గారిని ఆడవాళ్ళతో సమానం వాళ్ళిద్దరని లెక్కేసిండు. వీడియో ప్రూఫ్తో సహా ఉంది. అది తప్పు కాదా? అది తప్పు కాదు, కానీ జస్ట్ గేమ్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం దొంగతనాలు చేస్తే అది తప్ప. డెమోన్ పవన్ కూడా మాట్లాడుతుండ్రు, టార్గెట్ చేసి మరి చేస్తారంటే. ఫ్లోరా గారు షాంపూలో అది మాయిశ్చరైజర్ కలపడం ఎంతవరకు కరెక్ట్? ఆ మాయిశ్చరైజర్ కలిపిన తర్వాత హెడ్కి అప్లై చేస్తే ఆ జుట్టు ఊడిపోతే, గుండె అయిపోతే ఏంది పరిస్థితి? దానికంటే తప్ప బట్టలు మోపెట్టి ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? నాకు అర్థం కావట్లేదు. తను ఎలిమినేట్ అయితే మటుకి రచ్చ రంబోలు అయితే అయిపోయింది ఖచ్చితంగా. డెమోన్ పవన్ చేసే కూరగాయ ముచ్చట్లు ఉన్నాయి చూడు, పప్పు కూరగాయ ముచ్చట్లు, ఈ పనికి మాలిని లవ్ ట్రాక్ కెమెరా కోసం, దానికంటే సంజనా గారు తీసేశారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలుకి? ఫస్ట్ వీక్లో, ఫస్ట్ స్టార్టింగ్ డే 2 days తర్వాత ఇలా పడిపోయింది ఊర్రా. అసలు ఇది బిగ్ బాస్ ఏనా అనిపించింది. సంజనా గారు స్టార్ట్ చేశారు, వన్ మ్యాన్ షో గేమ్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి బిగ్ బాస్ హై రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే తూతి పిత్తి ఎట్టుందో మీరు చెప్పేదాన్ని. తను ఎలా ఎలిమినేట్ చేస్తారు నాకు అర్థం కాదు. అసలు ఆమె ఎలిమినేట్ అవటం అనేది అన్ఫేర్. తను ఎలిమినేట్ అయితే అసలు ఊరు బిగ్ బాస్ కూడా చూడరు, నేను చెప్తున్నా. అండ్ సుమన్ శెట్టి గారు సిగరెట్లు దాచారన్నారు. ఎందుకంటే అందులో గుడ్డు ఉంది, బ్యాడ్ ఉంది. ఇప్పుడు జనాలకు తెలియదా? అండ్ తనకు తెలియదు. నాకు సార్ కూడా చెప్పారు, నీకు సిగరెట్ ప్రాబ్లం ఉందంటే అవును అయ్యి అన్నారు. అంత ప్రాబ్లం ఉన్నోడు సిగరెట్ ఇలా దాస్తే నాకేదన్నా అయింది కానీ తనకు తెలియదా? అయినా సరే ఎందుకు తెస్తున్నారు? నాకు చిన్నగా సిగరెట్లు మానుకుంటాడులే, ఏదో ఒకరోజు కాకపోయినా ఒకరోజు అయినా తగ్గిస్తాడులే అనే నమ్మకంతో తను అలా చేసింది. అంతేగాని ఇదైపోయి చేయమంటే నాకైతే ఎలిమినేషన్ అవ్వడానికి అసలు వీలు లేదండి. నాకైతే ఇష్టం లేదు. సంజనా గారు బిగ్ బాస్ హౌస్లోనే ఉండాలి, టాప్ 5లో చూడాలి ఖచ్చితంగా, లేకపోతే బిగ్ బాసే లేదు. అండ్ నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా, సంజనా గారు ఎలిమినేషన్ అవుతారా అవరా అని కామెంట్ చేయండి. ఎలిమినేట్ అవుతారో లేదా ఎలిమినేట్ అవరని. అందులో ఊరికి ఎక్కువ లైక్స్ వచ్చినాయి కామెంట్కి. వెళ్తారన్న దానికి, వెళ్తారని కామెంట్ పెట్టారు, దానికి ఎలిమినేట్ అవ్వలేదన్న దానికి, రెండింటికి కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే అందులో ఎక్కువ లైక్స్, కామెంట్కి ఎక్కువ ఎవరికి లైక్స్ వస్తాయో వాళ్ళకైతే నేను మండే 200 అయితే ఫోన్పే చేస్తాను అండి. 500, 1000 అయితే నేను చేయలేను. 200 ఖచ్చితంగా ఫోన్పే చేస్తా. ఖచ్చితంగా కామెంట్ చేయండి, తను ఎలిమినేట్ అవ్వాలా, ఎలిమినేట్ అవ్వకూడదా అనేది. థ్యాంక్ యూ సో మచ్.